గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో, ఈరోజు మనకు ఎస్టీ రిజర్వేషన్ కేసు ఏదైతే గ్రూప్ 1 కేసెస్‌లో ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ కేసు ఉన్నదో దానికి సంబంధించినటువంటి కేస్ అనేది ఈరోజు హియరింగ్‌కి రాబోతుంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు సార్ క్లారిటీగా ఇక్కడ చూడండి. ఐటెమ్ నెంబర్ 27, 28, 29. సో, ఇక్కడ మనకు దేవర సమిత, ఇక్కడ భాను ప్రకాష్, సమిత అనేసి ఇక్కడ పిటిషనర్ అడ్వకేట్ గారు ఇక్కడ మనకు వాదించడం జరుగుతుంది. సో, ఏదైతే గ్రూప్ 1 ఏదైతే ఎస్టీ రిజర్వేషన్‌లో ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఇష్యూ పైన కొంతమంది ప్రిలిమినరీ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎస్టీ రిజర్వేషన్‌లో పాటించలేదన్న ఉద్దేశంతో కొంతమంది హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసు రేపు డివిజనల్ బెంచ్‌కి రాబోతుందండి. సింగిల్ బెంచ్ కాదు, డివిజనల్ బెంచ్‌కి రాబోతుందనమాట. ఇక్కడ మనకు హైకోర్టులో వచ్చినటువంటి ఈ యొక్క స్టేటస్‌ను కూడా ఇప్పుడు చూడవచ్చు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ కేసు కూడా దానికి సంబంధించినటువంటి కూడా ఉన్నది. ఆ ఈడబ్ల్యూఎస్ కేసు కూడా వచ్చినప్పుడు దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం సార్. నెక్స్ట్ ఏంటిదంటే మనకు నిన్న జరిగినటువంటి గ్రూప్ 1 యొక్క క్రైటీరియా ఏదైతే ఎవాల్యుయేషన్ చేశారో దానికి సంబంధించినటువంటి క్రైటీరియా సంబంధించినటువంటి కేసెస్ కూడా మనకు ఏప్రిల్ 21న అదేవిధంగా నెక్స్ట్ ఏప్రిల్ 10వ తారీఖున మనకు ఏదైతే ఐటెమ్ నెంబర్ 21 అండ్ 23 సంబంధించినటువంటి కేసు ఉన్నదో సో అవన్నీ కూడా మనం వన్ బై వన్ ఈ యొక్క హియరింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామండి. ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దాదాపుగా చాలామంది స్టూడెంట్స్ నిన్ననే హైకోర్టు కాదు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో, ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి ప్రధాని కలిసి ఈ యొక్క జియో నెంబర్ 29 ఏదైతే ఇష్యూ ఉన్నదో ఆ జియో నెంబర్ 29 ఇష్యూ పైన కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. బహుశా అది ఎంతవరకు అవుతుందో చూడాలి. నెక్స్ట్ విషయం ఏంటిదంటే కొంచెంమంది పార్లమెంట్ దగ్గర కూడా నిరసన వ్యక్తం చేశారు. మనం నిన్ననే చెప్పుకున్నాం. సో, మనకు వార్తాపత్రిక న్యూస్‌లో కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ కేసెస్ స్టేటస్ ఏదైతే ఉన్నదో ఈ జియో నెంబర్ 33 సంబంధించినటువంటి ఎస్టీ రిజర్వేషన్ కేసెస్ ఏదైతే ఉన్నదో సో రేపు మనకు సో ఇవాళ మనకు హియరింగ్ రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి వాదనలు ఈవినింగ్ కల్లా తెలుస్తాయండి. తెలిసిన తర్వాత మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో, ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఓవరాల్‌గా అయితే దాదాపుగా గ్రూప్ 1 పైన ఇంకా మళ్ళీ 4, 5 కేసెస్ అనేది ఉన్నాయండి. అటు ఎవాల్యుయేషన్స్ అయినా సరే, అటు ప్రిలిమినరీ స్టేజెస్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ కేసు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి కేసెస్ రేపు మనకు దీనికి సంబంధించినటువంటి ఇష్యూ అనేది తెలుస్తుంది కాబట్టి సో రేపు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వాదనలు ఏం జరిగినాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందామండి. ఇప్పుడు ఏంటిదంటే ఓన్లీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వాళ్ళకు అమలు కాలేదనేది ఈ కేసు యొక్క ఉద్దేశం అన్నమాట. సో, నెక్స్ట్ మనకు ఐటెమ్ నెంబర్ 21 అండ్ 22 సంబంధించినటువంటి కేసు గురించి కూడా చర్చించుకుందామండి. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.